బులెటిన్లో బ్రేకింగ్ చూస్తున్నాం. అందరికీ స్కూళ్లు, వాళ్లకు మాత్రం డ్రగ్స్ ఫ్యాక్టరీ. హైదరాబాద్లోని బోయినపల్లిలో వెలుగు చూసిన మాదక ద్రవ్యాల కర్మాగారం కేసులో సంచలన విషయాలు బయటకొస్తున్నాయి. బ్రేకింగ్ బ్యాండ్ సిరీస్ తరహాలో స్కూల్ ప్రిన్సిపల్, డైరెక్టర్ డ్రగ్స్ తయారు చేస్తున్నారు. స్కూల్లో ల్యాబ్ ఏర్పాటు చేసి అక్కడ గుట్టు చప్పుడు కాకుండా డ్రగ్స్ తయారు చేస్తున్నారు. ఇప్పుడు ఆ ల్యాబ్ ను పోలీసులు సీజ్ చేశారు. 7 కిలోల డ్రగ్స్, 20 లక్షల రూపాయల నగదు స్వాధీనం చేసుకున్నారు. 6 నెంబర్ రూమ్ తో పాటు మరో 2 గదుల్లో మాదక ద్రవ్యాలు తయారు చేస్తున్నట్లు గుర్తించారు. ఆ 2 రూములు ఎప్పుడు మూసే ఉంచేవారని చెప్తున్నారు. 8 రియాక్టర్లు, 8 డ్రైయర్లతో డ్రగ్స్ ఫ్యాక్టరీ నడుపుతున్నారు. సోమవారం నుంచి శనివారం వరకు డ్రగ్స్ తయారు చేసేవారు. ఆదివారం డెలివరీ ఇచ్చేవారు. 130 మంది విద్యార్థులున్న స్కూల్లో ఎవ్వరికీ అనుమానం రాకుండా డ్రగ్స్ దందా నడపడంపై ఈగల్ టీం, పోలీస్ అధికారులు సైతం విస్మయం వ్యక్తం చేస్తున్నారు. డైరెక్ట్ గా స్కూల్లోనే డ్రగ్స్ తయారు చేసి వాటిని సరఫరా చేయటంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, చెప్పండి, అసలు స్కూల్లో డ్రగ్స్ ని ఎలా తయారు చేస్తున్నారు? దీనిపై మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? ఎస్ దేవిక, మనం చూసుకుంటే కనుక అయితే ఏదైతే చెర్లపల్లిలో ఘటన మరవక ముందే మొత్తం టోటల్గా కూడా అయితే సికింద్రాబాద్ బోయిన్పల్లికి చెందినటువంటి ఒక ప్రైవేట్ పాఠశాల, మేధా అనే పాఠశాలలో మొత్తం టోటల్గా కూడా అయితే 60 మంది పిల్లలు ఇప్పుడు ప్రజెంట్గా పాఠశాల కొనసాగుతుంది. అయితే ఎప్పుడే కానీ డ్రగ్స్ అంటే ఏదో మారుమూల ప్రాంతంలోనో, ఏదో ఇక పాడుబడ్డ బిల్డింగ్లోనో, లేకుంటే మారుమూల కర్మాగారంలోనో డ్రగ్స్ తయారు చేసేదైతే మనం చూస్తాం కామన్గా. కానీ విద్యాలయాలు అనేటివి మొత్తం టోటల్గా కూడా దేవాలయాలతో సమానం. అయితే విద్యాబుద్ధులు నేర్పించే వారే అయితే ఈ విధంగా డ్రగ్స్ దందాకు తెరలేపితే మొత్తం టోటల్గా సమాజం ఏం కావాలంటూ కూడా అక్కడ స్థానికులు కూడా ప్రశ్నిస్తున్నారు. ఎవరైతే తల్లిదండ్రులు ఉంటారో ఆ తల్లిదండ్రులు కూడా తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే మొత్తం టోటల్గా కూడా అక్కడ ప్రతి స్కూల్లో ల్యాబ్ ఉండడం కామనే, కానీ ఆ ల్యాబ్ పిల్లలకు ఏదైనా అయితే ప్రాక్టికల్ చూపించడానికి ల్యాబ్లు ఉపయోగిస్తారు. కానీ ఇక్కడ మాత్రం ఆ యొక్క కరెస్పాండెంట్ కమ్ ప్రిన్సిపాల్ ఎవరైతే ఉన్నారో ఆ యొక్క ప్రిన్సిపాల్ దానికి ఆల్ఫాజోమ్ తయారు చేయడానికి ఈ యొక్క ల్యాబ్ని వాడుకున్నట్టుగా తెలుస్తుంది. అయితే భారీ ఎత్తున అక్కడ యొక్క అయితే 7 కిలోల నుంచి 10 కిలోల వరకు భారీ ఎత్తున ఆ యొక్క డ్రగ్స్ తీసుకున్నారు. ఇంకా కొన్ని కూడా అక్కడ ఉన్నాయి. పోలీసులు తరలించేందుకు కూడా సిద్ధమవుతున్నారు. ఈ నేపథ్యం చూసుకుంటే మొత్తం టోటల్గా పట్టుబడ్డ డ్రగ్ ఒక వాల్యూ మొత్తం టోటల్గా ₹1 కోటి వరకు ఉంటుందంటూ కూడా చెప్తున్నారు. అయితే ఎప్పుడే కానీ విద్యాలయాలు అనే దాంట్లో ఎక్కడ కూడా అయితే పోలీసు వాళ్ళు వెళ్ళరు, ఎక్కడ కూడా డౌట్ రాదు. కాబట్టి ఈ యొక్క కొత్త దందాకు తెరలేపారు. గతంలో చూసుకున్నాము, ఒక ఫ్యాక్టరీ అక్కడ కెమికల్ ఫ్యాక్టరీ పేరుతో మొత్తం టోటల్గా లోపల నడుస్తుంది, అంతా కూడా డ్రగ్స్ దందా నడిచింది. అయితే మహారాష్ట్రకు సంబంధించినటువంటి పోలీసులు వచ్చారు, దానిపైన దాడి చేశారు, దాన్ని మొత్తం టోటల్గా కూడా గుట్టురట్టు చేశారు. ఈ రోజు మాత్రం మొత్తం టోటల్గా నిన్న ఏదైతే తెలంగాణలో అయితే ముఖ్యమంత్రి స్పష్టంగా చెప్పడం జరిగింది, తెలంగాణని డ్రగ్స్ రహిత తెలంగాణగా మారుస్తామంటూ రావడంతోనే ఆ యొక్క నినాదంతోనే తెలంగాణ అయితే నూతన ప్రభుత్వం ఏర్పడింది. ఈ నేపథ్యంలో చూసుకుంటే నిన్న ఈ దానికి సంబంధించి మొన్న ఏదైతే ఆ యొక్క చెర్లపల్లి డ్రగ్స్ దొరికిన తర్వాత ఈ యొక్క అయితే ఎక్సైజ్ శాఖకు సంబంధించినటువంటి మంత్రి ఎవరైతే జూపల్లి ఉన్నారో జూపల్లి సమీక్ష కూడా నిర్వహించడం జరిగింది. సమీక్ష నిర్వహించి ఖచ్చితంగా ప్రజల ప్రాణాలే ముఖ్యము, ప్రజల ప్రాణాలు ముఖ్యం కాబట్టి అధికారులు కూడా ఖచ్చితంగా ఎక్సైజ్ అధికారులు కానీ, ఇటు ఈగల్ టీం కానీ, ఇటు పోలీసు వాళ్ళు కానీ అయితే డ్రగ్స్ పైన ఉక్కుపాదం మోపాలి, అవసరమైతే మీకు ఆయుధాలు కూడా ఇస్తామంటూ కూడా ప్రకటన చేశారు. అంటే ఎక్సైజ్ శాఖ అధికారులకు ఆయుధాలు కూడా ఇస్తాము, మీరు ధైర్యంగా ఈ యొక్క డ్రగ్స్ అనేది రూపుమాపాలి, డ్రగ్స్ అనేది లేకుండా చేయాలంటూ. అయితే విద్యాలయాల్లో డ్రగ్స్ దొరకడం పైన మొత్తం తొలగా తీవ్ర
అయితే విమర్శలు వస్తున్నాయి. ఇటు తల్లిదండ్రులకు కూడా ఆందోళన నెలకొస్తుంది. రేపటి నుంచి స్కూల్లో ఎలా పంపించాలి అంటూ కూడా అయితే తల్లిదండ్రులు ఆవేదన చెందుతున్నారు. అక్కడ స్థానికులు కూడా ఎప్పుడు కూడా అయితే మీడియాలో వస్తున్నటువంటి వార్తలను చూసి అవక్కయ్యామంటూ కూడా అక్కడ స్థానికులు కూడా రావడం జరిగింది. కొంతమంది స్థానికులు ఐన్యూస్తో ఎక్స్క్లూజివ్గా మాట్లాడడం జరిగింది. విద్యాలయాలంటే దేవాలయంతో సమానం. విద్యాబుద్ధులు నేర్పవలసిన గురువే ఇలాంటి పాడు పని చేస్తే విద్యార్థులను ఏ విధంగా చదువు చెప్తారు? నేటి బాలలే రేపటి పౌరులు అంటారు కాబట్టి రేపటి పౌరులుగా మార్చేయవలసిన బాధ్యత గురువుల పైన ఉంటుంది. గురువు లేని విద్య గుడ్డి విద్య అంటారు, కానీ మరి ఇదేంది అంటూ కూడా ప్రశ్నిస్తున్నారు. అంటే మొత్తం పిల్లగా విద్యాశాఖ అధికారులకు కూడా కంప్లైంట్ చేశారు. కంప్లైంట్ చేస్తే అక్కడ విద్యాశాఖ అధికారులు కూడా వెళ్తున్నారు. కానీ అదే యొక్క ప్రిన్సిపాల్ మొత్తం పిల్లగా 6 సంవత్సరాల క్రితం ఈ స్కూల్ని ప్రారంభించారు. 6 సంవత్సరాల క్రితం 180 మంది పిల్లలతో స్టార్ట్ అయింది. మెల్లమెల్లగా అక్కడ మొత్తం స్ట్రెంత్ తగ్గుకుంటూ వచ్చిన క్రమం లోపల ఈయన ఒక డ్రగ్స్ కొత్త దందా ఆల్ఫోజోమ్ తయారు చేయడం కొత్త దందా నేర్చారు. సోమవారం నుండి శనివారం వరకు కంటిన్యూస్గా తయారు చేస్తారు. అక్కడ పాఠశాలలు నడుస్తూనే ఉన్నాయి, క్లాసులు నడుస్తూనే ఉన్నాయి. ఇక ఒక ల్యాబ్ ఉంది. ఆ ల్యాబ్ మొత్తం ఎప్పుడు కూడా ఓపెన్ చేయరు, అటువైపు విద్యార్థులను రానియరు, టీచర్లకు కూడా తెలియదు అంటూ కూడా చెప్తున్నారు. అయితే దాని లోపల మొత్తం రియాక్టర్లు, భారీ రియాక్టర్లను పెట్టేసి 8 రియాక్టర్లతోని ఆ యొక్క ఆల్ఫోజోమ్ తయారీ, దానికి సంబంధించినటువంటి ముడి సరుకు ఏదైతే ఉంటుందో ముడి సరుకు తీసుకొని వచ్చేసి రాత్రి వేళలో కూడా అయితే దర్జాగా కొనసాగిస్తున్నారు. కాబట్టి ఎవరికి కూడా అయితే అక్కడ మనం ఈ ఐన్యూస్ ఎక్స్క్లూజివ్గా న్యూస్ కవర్ చేయకపోయినప్పుడు కూడా స్థానికులు చెప్పారు ఎవరికి కూడా స్కూళ్ళకు అలౌడ్ లేదు అని. అయితే బయట నుంచి మాట్లాడాలి, ఎవరు పేరెంట్స్ కానీ ఇటు అయితే టీ కొట్టు వాళ్ళు కూడా లోపలికి వెళ్ళొద్దు అంటూ కూడా షరతులు కండిషన్స్ ఉన్నాయి. ఎందుకంటే జరిగేదంతా దొంగ దంద కాబట్టి అది ఎక్కడ బయటపడుతుందా అనే ఉద్దేశంతో ఇలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు. కాకపోతే అయితే అక్కడ ఉన్నటువంటి ఏదైతే ఈ యొక్క ఆల్ఫోజోమ్ తయారు చేస్తూ అయితే సోమవారం నుండి శనివారం వరకు ఇదంతా తయారు చేసి ఆ యొక్క తయారు చేసినటువంటి ఈ యొక్క ఏదైతే ఆల్ఫోజోమ్ ఉందో ఆదివారం మొత్తం కొరియర్ ద్వారా లేదంటే సప్లై చేస్తుంటారు. ఆ కొరియర్ బాయ్ని కూడా అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసి ఇంతవరకు ఎంతమందికి సప్లై చేశారు, ఎక్కడెక్కడ సప్లై చేశారు, ఏ జిల్లాలో వీళ్ళకు ఉంది, రాష్ట్ర వ్యాప్తంగా ఏ రాష్ట్రాలకు వీళ్ళకు సప్లై ఉంది అంటూ కూడా అయితే మొత్తం దర్యాప్తు చేపడుతున్నారు. అంటే వీళ్ళకు మొత్తం ఇతర జిల్లాలు ఏవైతే ఉన్నాయో తెలంగాణ వ్యాప్తంగా ఇతర జిల్లాలకు కూడా వీళ్ళకు అనుబంధాలు ఉన్నాయంటూ సంబంధాలు ఉన్నాయంటూ కూడా పోలీసులు ప్రాథమిక విచారణకు వచ్చారు. వాళ్ళని ఎంక్వైరీ చేస్తున్నారు. వాళ్ళ కాల్ డేటా ఆధారంగా ఫోన్ని కూడా తీసుకున్నారు. అయితే మెయిన్గా ఈ ముడి సరుకు ఎక్కడి నుంచి తెస్తున్నారు అనే కోణం లోపల పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అయితే ముడి సరుకు తెచ్చిన తర్వాత కూడా అయితే దీన్ని తయారు చేయడానికి ఎంతమంది దాంట్లో పార్టిసిపేషన్ చేస్తున్నారు, ఎంతమంది సప్లై చేస్తున్నారు, ఏజెంట్లు ఎంతమంది ఉన్నారు, ఎక్కడి నుంచి సప్లై చేస్తున్నారు అనే కోణం లోపల దర్యాప్తు చేస్తున్నారు. ఇదే క్రమం చూసుకుంటే ఇదే ఆల్ఫోజోమ్ ఎంత డేంజరో మనం గతంలో కూకట్పల్లి సంఘటన చూసాం. కూకట్పల్లిలో ఇదే ఆల్ఫోజోమ్ మోతాదుకు మించి ఆల్ఫోజోమ్ ఎక్కువ ఉండడం వలన అయితే 25 మందికి పైగా అయితే కల్తీ కళ్ళు తాగి చనిపోయిన ఘటన మొత్తం రాష్ట్ర రాజకీయాలనే దుమారం రేపినటువంటి సంఘటన మరొక ముందే అయితే ఒక ఫ్యాక్టరీ ఓపెన్ చేశాడు. పాఠశాల ముసుగులో విద్యా సంస్థల ముసుగులో ఇలాంటి చీడ పురుగులు చేస్తున్నటువంటి దానికి మొత్తంలో కూడా సభ్య సమాజం మొత్తం కూడా తలదించుకునేలాగా చేస్తూ అయితే విద్యార్థుల జీవితాలతో ఇలాంటి వాళ్ళు నాశనం చేస్తున్నారంటూ కూడా తెలియజేస్తుంది. కొంతమంది కూడా విద్యార్థుల అయితే అక్కడ ఉన్నటువంటి పేరెంట్స్ కూడా ఈ యొక్క ప్రిన్సిపాల్ కమ్ కరెస్పాండెంట్ ఎవరైతే ఉన్నారో ఆయన పైన తీవ్రంగా మండిపడుతున్నారు. రేపటి నుంచి స్కూల్కు పంపించాలంటేనే భయంగా ఉంది అంటూ కూడా చెప్తున్నారు. అయితే ఇది మొత్తం టోటల్గా చూసుకుంటే తెలంగాణ వ్యాప్తంగా ఈయనకు మొత్తం టోటల్గా ఎక్కడెక్కడ ఎవరెవరికి సప్లై చేశారు ఈ మొత్తం వ్యవహారంపై విద్యాశాఖ ఏమైనా స్పందించిందా, లేకపోతే చర్యలు తీసుకునే అవకాశం ఏమైనా ఉందా, అలాగే స్కూల్ని సీజ్ చేసే అవకాశం ఏమైనా కనిపిస్తుందా? ఎస్, అయితే ఆ విద్యా సంవత్సరం ప్రారంభం మాత్రమే అయితే చర్యలు తీసుకోవాలి, ఎక్కడైనా పక్కకు పంపించాలి. కానీ విద్యాశాఖ అధికారులకు అయితే కంప్లైంట్ వచ్చింది. కంప్లైంట్ వచ్చిన నేపథ్యంలో విద్యాశాఖ అధికారులు అయితే పిల్లల భవిష్యత్తే మెయిన్గా ఉంటుంది కాబట్టి ఆ యొక్క విద్యా సంస్థలు వీళ్ళకు ఉన్నటువంటి ఇంకేదైనా సంస్థ ఉంటే ఆ సంస్థలకు చేర్పిస్తారు. మొత్తం 60 మంది పిల్లలే ఉన్నారు. అయితే 10వ తరగతి వరకు పర్మిషన్ ఉంది వాళ్ళకు. 10వ తరగతి వరకు పర్మిషన్ ఉండి మొత్తం 60 మంది ఉన్నారు కాబట్టి 60 మందిని వేరే ప్రభుత్వ స్కూళ్ళలో లేకుంటే వేరే పేరెంట్స్ ఏ స్కూల్లో కోరుకుంటే
హై స్కూల్లో జాయిన్ చేయడానికి మొత్తం టోటల్గా కూడా ప్రభుత్వం నుండి ఇటు మండల విద్యాశాఖ అధికారి కానీ డిఓ అధికారుల నుంచి కానీ స్పష్టమైన ఆదేశాలు రావాలి. ఇంకా వాళ్ళకు కంప్లైంట్ అయితే వెళ్ళింది, మరి వాళ్ళు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు, లేదంటే ఈ యొక్క అకాడమిక్ ఇయర్ మాత్రమే నడిపించే విధంగా చూస్తారా అనేది అయితే తేలాల్సి ఉంది. ఎందుకంటే ఆగస్టు 31 వరకు మాత్రమే ఈ యొక్క నూతన అడ్మిషన్లు తీసుకుంటారు. ఆగస్టు 30 తర్వాత ఎవరిని కూడా నూతన అడ్మిషన్లు తీసుకోరు. కాకపోతే విద్యాశాఖ అయితే లోపం కాదు కాబట్టి, విద్యాశాఖ లోపం కాదు, ఇది మేనేజ్మెంట్ లోపం కాబట్టి విద్యాశాఖ మరో అడుగు ముందుకేసి ఏదైనా ప్రైవేట్ పాఠశాలలో ఈ విద్యార్థులను అటాచ్ చేస్తారు, లేదంటే ఒక ఎంఈఓ ఆధ్వర్యంలోనే ఈ యొక్క పాఠశాల ఈ సంవత్సరం వరకు నడిచే విధంగా అయితే చూస్తారు. ఎందుకంటే ఇప్పుడు 10th క్లాస్ పిల్లలు గిట్ట దాంట్లో ఉన్నారు, వాళ్ళు ఎంతమంది ఉన్నా, 2 ముగ్గురు ఉన్నా 10th క్లాస్ పిల్లలు గిట్ట ఉన్నారు కాబట్టి ఆ యొక్క 10th క్లాస్ పిల్లల భవిష్యత్ గిట్ట అదే మరొక 10-20 రోజుల్లో 10th క్లాస్ యాన్యువల్ ఫీజు గిట్ట వస్తుంది. కాబట్టి ఈ సంవత్సరం అయితే అకాడమిక్ ఇయర్ నడిపించిన తర్వాత ఆ యొక్క పాఠశాల పైన ఎలాంటి యాక్షన్స్ తీసుకోవాలి, దాన్ని సీజ్ చేయాలా, ఏం చేయాలి అనే కోణం లోపల అయితే ఇంకా విద్యాశాఖ అధికారులు అయితే నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. ప్రవీణ్, దాదాపు ఆ స్కూల్లో 130 మంది విద్యార్థులు ఉన్నట్లు తెలుస్తుంది. వాళ్ళ తల్లిదండ్రులు రియాక్షన్ ఎట్లా ఉంది? వాళ్ళ తల్లిదండ్రులు ఏమన్నా మాట్లాడారా మీతో? ఎస్, అయితే శుక్రవారం వరకు మనం చూసాము, మనం సపరేట్గా ఖచ్చితంగా అయితే ఎక్స్క్లూజివ్గా విజువల్ ఒకటే చూసాం. శుక్రవారం 12వ తేదీ వరకు క్లాసులు నడిచాయి. అక్కడ విద్యార్థుల బుక్స్ కూడా ఉన్నాయి. విద్యార్థులు కూర్చున్న దగ్గరనే పాఠశాలలో ఉన్నప్పుడే యొక్క దందా కొనసాగుతుంది. కానీ విద్యార్థులకు తెలియకుండా గుట్టు చప్పుడు కాకుండా చేస్తున్నారు, రాత్రి వేళల్లో చేస్తున్నారు. ఆ యొక్క ప్రయోగశాల అని పెట్టారు, రసాయనశాల అని పెట్టేసి ఆ యొక్క డోర్లు మూసుకొని లోపల చేస్తుండేవాళ్ళు. అది ఆ కార్మికులు మొత్తం టోల్గా కూడా ఎప్పుడైతే ఈ విధంగా అదే సప్లై చేయాలో అప్పుడు సప్లై చేసినప్పుడు ప్యాకింగ్ చేసి ఆ డెలివరీ బాయ్తో సప్లై చేస్తుంటే అది ఆ పాఠశాల కాబట్టి మెయిన్ రోడ్కే ఉంది. మొత్తం దాంట్లో ఏం చేసినా అదే ఒకవేళ పాఠశాల కాకుండా వేరే ఇంకేదైనా ఉంటే మాత్రం ఖచ్చితంగా బయటపడేది. కానీ పాఠశాల కాబట్టి ఎవరు కూడా అటువైపు చూడరు. ఇటు పోలీసు వాళ్ళు కానీ ఇటు అధికారులు కానీ అటువైపు చూడడం ఉండదు. ఇలాంటి సంఘటనలు జరిగితే తప్ప పోలీసు వాళ్ళకు కూడా తెలియదు. అది కూడా ఇంకా ఆశ్చర్యకర విషయం ఏంటంటే ఇప్పుడు అయితే ఈ యొక్క స్కూల్ వల్ల అయితే మొన్న జరిగినటువంటి కంపెనీలో ఏదైతే ఈ యొక్క కెమికల్ ఫ్యాక్టరీ అని పేరుతోని అయితే ఈ యొక్క డ్రగ్స్ దందా నడిచిందో అప్పుడు తెలంగాణ ప్రభుత్వం మొత్తం టోల్గా అయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా, హైదరాబాద్ వ్యాప్తంగా ఎన్ని ఫార్మా కంపెనీలు ఉన్నాయో అన్ని ఫార్మా కంపెనీల పైన దాడులు చేసింది. ఇప్పుడు కూడా ప్రజెంట్ సిచ్యువేషన్ ఇప్పుడు స్కూల్లో లభించింది కాబట్టి అయితే స్కూల్ డాటాలు కూడా తీసుకుంటారు. ఏవైతే పాతబడిన స్కూళ్ళు ఉన్నాయో, ఏ స్కూల్లో అక్రమాలు ఈ విధంగా అక్రమాలు నడుస్తున్నాయో వాటి డాటా మొత్తం తీసుకోవాలి. అయితే నిన్న సెకండ్ సాటర్డే కాబట్టి తల్లిదండ్రులకు విషయం తెలియలేదు. అయితే మీడియాలలో, సోషల్ మీడియాలలో వస్తున్న వార్తలను తల్లిదండ్రులు అందరూ కూడా చూశారు. మనతో పాటు కొంతమంది చెప్పడం జరిగింది. అయితే విద్యార్థుల భవిష్యత్తును మారుస్తారని పాఠశాలలో వేశాము. మరి కొంతమంది అక్కడ ఉన్నటువంటి పేరెంట్స్ అందరూ కూడా కూలి చేసుకొని బతికేవాళ్ళు, వాళ్ళు కూడా చెప్తున్నారు. అయితే మాకు ఇదంతా తెలియదు, మేము పిల్లలు చదువుతారు కదా, మాలాగా కష్టపడొద్దు అంటూ కూడా అక్కడ జాయిన్ చేశాము. ఈ విధంగా ఉపాధ్యాయుడే ఈ విధంగా చేస్తాడని తెలియదు అంటూ కూడా చెప్తున్నారు. కాబట్టి ఈ యొక్క డ్రగ్స్ ఖచ్చితంగా కట్టడి చేయాలని ప్రభుత్వం ముందడుగు చేస్తుంది. కాబట్టి ఇలాంటి వాళ్ళకు ఖచ్చితంగా శిక్షించాలి, కఠినంగా శిక్షించాలంటూ కూడా అయితే పేరెంట్స్ కానీ అటు స్థానికులు కానీ చెప్తున్నారు. కాబట్టి అయితే ఈరోజు నిన్న 2 రోజులు స్కూల్ లేదు, రేపు మళ్ళీ పాఠశాల యథావిధిగా స్టార్ట్ అవుతుంది. కాబట్టి అక్కడ వచ్చిన తర్వాత పేరెంట్స్ రియాక్షన్ ఎలా ఉంటుంది, పేరెంట్స్ తోని మరి విద్యాశాఖ అధికారులు ఏమైనా మాట్లాడతారా, లేకుంటే స్కూల్లో ఎక్కడైనా తరలిస్తారా, లేకుంటే ఆ స్కూల్లో ఉన్నటువంటి పరిస్థితుల పైన రేపు అయితే అధికారులు ఒక నిర్ణయానికి వస్తారని తెలుస్తుంది. ఓకే, రైట్, థ్యాంక్ యూ ప్రవీణ్.